ఈ వీడియోలో తత్పురుష సమాసాన్ని పరిచయం చేసుకుందాం. తత్పురుష సమాసము. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే రాజభటుడు వచ్చాడు అనే వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే వచ్చినవాడు ఎవరు, రాజా భటుడా అంటే అని కనుక చూస్తే కనుక మనకు భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి రాజు యొక్క భటుడు అంటాం. అట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. రాజభటుడు ఇది సమాస పదం. సమాస పదానికి అర్థాన్ని వివరించుకున్నట్లయితే రాజు యొక్క భటుడు అని ఆ విధంగా చేయడాన్ని విగ్రహవాక్యం అనడం జరుగుతుంది. అయితే విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన యొక్కను వాడాం. మనకు షష్ఠీ విభక్తి ప్రత్యయాలు ఏంటి? కిన్కున్ యొక్క లోన్ లోపల కదా, అందులో యొక్క ఇక్కడ వాడడం జరిగింది. ఇంకా కూడా మనము ఉదాహరణలు చూసినట్లయితే తిండి గింజలు, ఇక్కడ తిండి గింజలు అనేది సమాస పదం ఉంది. దీనికి విగ్రహవాక్యం చేస్తే తిండి కొరకు గింజలు. పాప భీతి, పాప భీతి అంటే ఇక్కడ మనకు పాపం వల్ల భీతి అని విగ్రహవాక్యం చేసుకోవచ్చు. అయితే ఈ పై రెండింటిని మనం గమనించినట్లయితే మనం విగ్రహవాక్యం చేసేటప్పుడు ఇక్కడ మనము వేటిని వాడామో విభక్తి ప్రత్యయాలను వాడడం జరిగింది. ఇక్కడ కొరకు అని వాడాం, ఇక్కడ వల్ల అనేది వాడడం జరిగింది. పై విగ్రహవాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. మనము ఇందాక 3 పదాలను తీసుకున్నాం. 3 పదాలకు కూడా విగ్రహవాక్యం చెప్పుకున్నాము. అందులో మొదటిది రాజు యొక్క భటుడు, రెండవది తిండి కొరకు గింజలు, మూడవది పాపం వల్ల భీతి. ఈ విధంగా ఈ 3 పదాలను కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ 3 సమాస పదాలను తీసుకున్నట్లయితే మనకు రెండవ పదానికి ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది. అంటే మొదటి దాంట్లో భటుడు, రెండవ దాంట్లో గింజలు, మూడవ దాంట్లో భీతికే మనం ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం అవుతుంది. సమాసంలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదము అంటాము, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటాము. ఉత్తర పదానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటే కనుక దాన్ని తత్పురుష సమాసాలు అనడం జరుగుతుంది. అంటే సమాసంలో రెండవ పదానికి ఎక్కువ ప్రాధాన్యత గల దాన్ని తత్పురుష సమాసాలని పిలవడం జరుగుతుంది. అయితే మనం ఆ విధంగా విగ్రహవాక్యాలు చేసుకున్నప్పుడు వాటి పూర్వపదం తర్వాత వచ్చే విభక్తిని బట్టి దానికి ఆ పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు తిండి కొరకు గింజలు మొదటి పదాన్ని కనుక మనం చూసినట్లయితే ఏమున్నది? రాజు యొక్క భటుడు. యొక్క అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడాం కనుక షష్ఠీ తత్పురుష సమాసము అంటాం. ఇక్కడ తిండి కొరకు గింజలు, కొరకున్కై చతుర్థి విభక్తి ప్రత్యయంలోని ఇక్కడ ప్రత్యయాన్ని వాడాం కనుక ఇక్కడ చతుర్థి తత్పురుష సమాసము అంటాం. పాపము వల్ల భీతి, వలనన్ కంటన్ పట్టి పంచమి విభక్తి ప్రత్యయాన్ని ఇక్కడ వాడాం కనుక ఇక్కడ ఏమవుతుంది? ఇది పంచమి తత్పురుష సమాసము అవుతుంది. ఆ విధంగా మనం విగ్రహవాక్యాలు చేసినప్పుడు ఏ విభక్తి ప్రత్యయం అయితే వాడామో దానికి ఆ పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనము కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇక్కడ ప్రథమా తత్పురుషం ఉన్నది. ప్రథమా తత్పురుషంలో ఒక పదం ఇచ్చారు. ఉదాహరణకు మధ్యాహ్నము, అహ్నం యొక్క మధ్య భాగము. ఇక్కడ ఈ విధంగా దీన్ని విగ్రహవాక అహ్నం యొక్క మధ్య భాగము చేసుకోవచ్చు. సమాసంలోని మొదటి పదము ప్రథమా విభక్తి కనుక ఉన్నది కనుక దీన్ని ప్రథమా తత్పురుష సమాసము. అహనము ము, ఇక్కడ ము అనేది ఇక్కడ డుమువులలో ము వచ్చింది కనుక దీన్ని ప్రథమా తత్పురుష సమాసము అంటాము. మామూలుగా మనకు సంస్కృతంలో విభక్తి ప్రత్యయాలను అనుసరించి సమాసాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కానీ తెలుగు భాషలో కాస్త తికమక కలుగుతుంది. తెలుగులో ఎక్కువగా ఉపయోగించేవి ఏంటంటే షష్ఠీ తత్పురుష సమాసాలే ఉపయోగం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇంకా మనము ఈ విధంగా చూసేటప్పుడు ప్రథమ తత్పురుష సమాసంలో కాస్త మనకు సందేహాలు అనేవి కూడా కలిగే విధంగా ఉన్నాయి. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే పూర్వకాలము, కాలము యొక్క పూర్వము అనడం జరుగుతుంది. అహనం యొక్క మధ్య భాగం ఏ విధంగా చెప్పామో పూర్వకాలము అన్న కాలం యొక్క పూర్వము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అర్ధరాత్రి, రాత్రి యొక్క అర్ధ భాగము ఈ విధంగా వస్తే కనుక వాటన్నిటిని ప్రథమ తత్పురుష సమాసాలు అంటారు. ఇది కొంచెం మనకు సందేహంగానే ఉంటుంది.
తర్వాత రెండవది ద్వితీయ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. జలధరం. జలధరం అని పదము ఉన్నది ఇక్కడ. జలమును ధరించినది విగ్రహవాక్యం చేస్తే గనక ఇక్కడ నుండి ఎలాంటి సందేహాలు ఉండవు. జలమును ధరించినది ను అనేది వచ్చింది అంటే ఇక్కడ ద్వితీయ విభక్తిలోని ప్రత్యయం ను అనేది వచ్చింది కనుక ఇది ద్వితీయ తత్పురుషము అవుతుంది. ద్వితీయ తత్పురుషం అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి చెప్పుకున్నట్లయితే కృష్ణాశ్రితుడు, కృష్ణుని ఆశ్రయించిన వాడు, ఇక్కడ నీ అనేది వచ్చేసింది అంటే ద్వితీయ తత్పురుష సమాసము ఇది అవుతుంది. బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు, ఇక్కడ బుద్ధి చేత హీనుడు, ఇక్కడ తృతీయ విభక్తి ప్రత్యయము రావడం జరిగింది కనుక దీన్ని తృతీయ తత్పురుష సమాసము అనడం జరుగుతుంది. దూడ గడ్డి, దీని విగ్రహవాక్యం చేసుకున్నట్లయితే దూడ కొరకు గడ్డి. ఇక్కడ చతుర్థి తత్పురుష సమాసానికి అంటే చతుర్థి విభక్తి ప్రత్యయమైన కొరకు అనేది వచ్చింది కనుక దీన్ని చతుర్థి తత్పురుష సమాసం అనడం జరుగుతుంది. దొంగ భయము, దొంగ వలన భయము, విగ్రహవాక్యం చేసినప్పుడు ఇక్కడ వలన వాడాము అంటే పంచమి విభక్తి ప్రత్యయాన్ని ఇక్కడ వాడాము కనుక పంచమీ తత్పురుష సమాసం అవుతుంది. రామబాణము, రాముని యొక్క బాణము అంటే ఇక్కడ మనము షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడాం కనుక షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది. దేశభక్తి, దేశమునందు భక్తి, ఇక్కడ అందు నన్ అనేది ఎందులో వస్తుంది? సప్తమి విభక్తి ప్రత్యయాలలో వస్తుంది కనుక ఇది సప్తమి తత్పురుష సమాసాలు అవుతుంది. ఈ విధంగా విగ్రహవాక్యం చేసినప్పుడు ఏ విభక్తి ప్రత్యయం అయితే ఉపయోగించామో దానికి అర్థవంతంగా ఉపయోగించామో దానికి ఆ పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీకు తత్పురుష సమాసాలలోనే నయీ తత్పురుష సమాసం అనేది పరిచయం అవుతున్నది. నయీ తత్పురుష సమాసము ఉదాహరణకు అసత్యము, సత్యము కానిది, విగ్రహవాక్యం ఈ విధంగా చేయాలి. అధర్మము, ధర్మము కానిది. అన్యాయము, న్యాయము కానిది. అనేకము, ఏకము కానిది. ఇంకా అభయము, భయము లేనిది. అధర్మము, ధర్మము కానిది. అబద్ధము, బద్ధము కానిది. అక్రమం, క్రమము కానిది. ఈ విధంగా వస్తే కనుక దీన్ని నయీ తత్పురుష సమాసము అంటారు. నయీ తత్పురుష సమాసం అనడం జరుగుతుంది. నయీ అంటే వ్యతిరేకార్థం, ఆ విధంగా వ్యతిరేకార్థం వస్తే కనుక దాన్ని నయీ తత్పురుష సమాసం అనడం జరుగుతుంది. అసత్యము, సత్యము కాని, దీనికి ఈ విధంగా విగ్రహవాక్యం చెప్పొచ్చు. అధర్మము, ధర్మము కానిది. అన్యాయము, న్యాయము కానిది. ఈ విధంగా వస్తే వీటికి ఈ విధంగా విగ్రహవాక్య అవినీతి, ఇప్పుడు అవినీతి, నీతి కానిది, నీతి లేనిది, ఈ విధంగా చెప్తే కనుక దాన్ని మనము నయీ తత్పురుష సమాసము అనడం జరుగుతుంది. ఈ విధంగా రెండవ పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదాన్ని తత్పురుష సమాసాలు అనడం జరుగుతుంది. అవి విగ్రహవాక్యాలు చేసినప్పుడు అందులో విభక్తి ప్రత్యయాన్ని బట్టి అంటే అందులో ఏర్పడిన విభక్తి ప్రత్యయాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఇదైతే వ్యతిరేకార్థంలో మనము అసత్యము, సత్యము కానిది ఈ విధంగా నయీ తత్పురుష సమాసాన్ని ఉపయోగించవచ్చు.